వెల్కమ్ బ్యాక్ అవర్ అరేక్య ముష్టి పికిల్స్. ఏంట్రా ఎలా అంటాను అనుకోకండి. నిన్న వాళ్ళ చెల్లి పెట్టిన వీడియోకి ఒళ్ళు మండింది గాయస్. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అలేఖ్య చిట్టి కెమెరా ముందుకు వచ్చి సారీ చెప్పింది అనమాట. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏమంటుందంటే, నేను ఇప్పటివరకు తిట్టిన వాళ్ళందరికీ దయచేసి సారీ అని చెప్పి ఏదో చిన్న వీడియో తీసి పెట్టింది అనమాట. అలా నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడిగింది అనమాట. అలా మాకు వద్దు, అసలు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వి, ఎందుకు అలాగన్నావు, ఏంటి అసలు ఎందుకు అనాల్సి వచ్చింది అనేది క్లారిఫికేషన్ ఇవ్వి అని చెప్పేసి కింద చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారంటే, నిన్న ఆ చెల్లి అదే మహానటి ఉంది కదా, ఆ చెల్లి చెప్పినటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో ఒక్కోటి ఒక ముత్యమని చెప్పుకోవచ్చు అనమాట. ఆ బంగారు చెప్పినటువంటి మాటని కూడా ఒకసారి అయితే మీరు వినండి. ఏంటంటే వాళ్ళ అక్కని ఎవరన్నా తిడితే ఈవిడ తిడతాదంట. ఇప్పటికే మన దగ్గర 3 ఆడియోలన్నీ లీక్ అయినాయి. మన మిడిల్ క్లాస్ తేజ కూడా ఇంకో ఆడియో నా దగ్గర రెడీగా ఉందని చెప్తున్నాడు అనమాట. ఏంటంటే ఎంత మందిని తిట్టింది అనుకుంటున్నారు ఈవిడ? ఒక 10-20 మందిని కాదండి, 90 మందిని ఈవిడ ఈ విధంగా బూతులు మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళని తిట్టి నీ అమ్మంతా ఈ కైండ్ ఆఫ్ బూతులు తిట్టింది అనమాట. అసలు ఈ పిచ్చిది చేసిన పనులకి బిజినెస్ మొత్తం కూడా చెట్టుకెళ్ళిపోయింది. ఇలా ఒక్కల బిజినెస్ కాదు, చాలా మంది ఫుడ్ బిజినెస్ పైన చాలా ఎఫెక్ట్ అయితే పడింది అనమాట. ఎందుకంటే ఈ పిచ్చిది చేసినటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయి. అసలు కస్టమర్ తిట్టవలసిన అవసరం ఏంటి? అసలు సారీతో సరిపెడితే కుదరదు, మాకు ఏదో చెయ్యాలి, మమ్మల్ని తిట్టినందుకు మాకు పరువు నష్టం కింద కేసు వేస్తామని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే, నిన్న మంచి పద్ధతిగా చెల్లి డ్రెస్సులు వేసుకుని కూర్చుని పోయి చేసేస్తుంది అనమాట. ఆ ఇన్స్టాగ్రామ్ లో చేసే ఎక్స్పోజింగ్ ఏమైంది నిన్న వీడియోలో? నిన్న ఇంటికి ఆ కెమెరా కనుకున్నది కూడా ఎవరో కాదు, ఆ వీడియో తీసింది కూడా ఎవరో కాదు, అలేఖ్య చిట్టి వీడియో తీసింది అనమాట. నేను చాలా మంది క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు క్యామ్ ముందుకు వచ్చి రియల్లీ సారీ అని చెప్తుంది. మాకు ఆ చిన్న 20 సెకండ్ల వీడియో సరిపోదు, మాకు జస్ట్ క్లారిఫికేషన్ మాకు కావాలి, నాకు ఒక లాంగ్ వీడియో పెట్టు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, నిన్న వాళ్ళ చెల్లికి వీడియో కింద కామెంట్ పెట్టాను. ఏమని కామెంట్ పెట్టానంటే, మీరుగా సిస్టర్ మీ చెల్లెని వచ్చి మీ అక్కని వచ్చి మాట్లాడమనండి, అప్పుడు ఈ ఇష్యూ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా న్యూస్ ఛానల్స్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి ఆల్రెడీ అని చెప్పేసి చెప్పాను అనమాట. ఆల్రెడీ నేను ఏంటంటే, మనకి జియో హాట్స్టార్ కూడా వీళ్ళ పికిల్స్ పైన యాడ్ చేశాడు. వీళ్ళ పికిల్స్ గురించి యాడ్ చేశాడు అనమాట జియో హాట్స్టార్ లో. అంత ఇదిగా వెళ్ళిపోయింది అనమాట ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో. మీ చెల్లిని రమ్మనండి, మీ చెల్లి మాట్లాడమనండి, ఆ తర్వాత మనం దీన్ని ఎక్కడితో క్లోజ్ అయిపోద్ది అని చెప్తే దానికి కనీసం ఉంచితే పోనీ ఆ కామెంట్ అలా ఉంచి పోనీ దానికి ఏదైనా రెస్పాన్స్ అయినా అవ్వకపోయినా వదిలేమనండి. ఆ కామెంట్ డిలీట్ చేసేసింది. మళ్ళీ అదే కామెంట్ నేను వాళ్ళ సూమి టాక్స్ లోకి వెళ్ళి అక్కడ పెట్టా, అక్కడ కామెంట్ డిలీట్ చేసేసింది. అసలు కామెంట్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, మేమేమి కింద తప్పుగా బూతులు మాట్లాడి మీలాగా పద్ధతి లేకుండా బూతులు మాట్లాడి యమనా బూతులు తిట్టి మిమ్మల్ని ఏం కామెంట్ పెట్టలేదు కదా. డిలీట్ చేయాలి, మాలాంటి వాళ్ళు కామెంట్ అని డిలీట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎంత ఎక్స్పోజ్ చేసి ఆ కింద వచ్చే కామెంట్లు మీకు కనబడతలేదా? కొల్లేమని కాకలేసుకెళ్ళి ఏం తొక్కలు తగ్గినాయా? అసలు ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే అందరికీ కూడాను నిన్న మీ చెల్లి పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఒక మంట రప్పించింది అనమాట. ఏంటి అసలు ఆ అమ్మాయి మాట్లాడే విధానం ఏంటి, అసలు ఏంటి మిమ్మల్ని ఎవరన్నా తిడతారా? నేను ఒక ఆడియో వినిపిస్తాను, దీంట్లో ఆ అమ్మాయి ఏమీ తిట్టలేదంట. జస్ట్ ఇంత ఎక్స్పెన్సివ్ ఏంటి, నేను మిమ్మల్ని యూట్యూబ్ లో చూసి మీకు ఆర్డర్ చేయడానికి వచ్చాను, అక్కడ తగ్గించానని చెప్పారు కదా, మరి ఎక్కడేంటి ఇంకా ఇవే ప్రైజెస్ ఉన్నాయని అడిగిందంట. నువ్వు వెళ్ళి పాచిపని చేసుకో, నేను ఎత్తిమే సీన్ ఎంత ఉందో నేను అర్థం చేసుకోగలను అంట. దీన్ని ఎత్తిమే సీన్ ఉంది కాబట్టి పచ్చడి బిజినెస్ చేసుకుంటాం. వాళ్ళ ఎత్తిమే సీన్ లేదండి, వాళ్ళ కస్టమర్లు వాళ్ళు. దీన్ని ఎత్తిమే సీన్ ఉంది కాబట్టి ఇది ఈ విధంగా పచ్చళ్ళు అమ్ముకుని ఆన్లైన్ లో పూర్తి తిట్టుకుంటా, ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ చేసుకుంటా పచ్చళ్ళు అమ్ముకుని బ్యాచ్ ఏమన్నా అంటే మళ్ళీ లేడీస్ ఏం అనలేం. మళ్ళీ మనం లేడీస్ కదా, ఏం అనలేం మనం, ఏం అనలేం. ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారు అంటే సింపతి అనమాట. మాకు ఈ బిజినెస్ ఒకటే ఆధారం, ఇంకా మేము బతకడానికి ఏమీ లేదు. అలా అనుకున్నప్పుడు కస్టమర్లని ఎవరు తిట్టడండి. ఇప్పుడు నాకేమో బిజినెస్ ఉంది, పచ్చళ్ళ బిజినెస్. ఒకవేళ మీరు ఎవరికైనా కావాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, స్నాక్స్ అవన్నీ ఉంటాయి, ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు నాకు ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేశా, నాకు ఇది ఒకటే ఆధారం. నాకు యూట్యూబ్ మానిటైజేషన్ ఏమీ లేదు, ఇంకా వ్యూవర్షిప్ నాకు సరిగ్గా ఉండదు. నాకు మానిటైజేషన్ ఎలిజిబులే కాదు. నేను 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నేను. అదే అమ్మాయి వచ్చి ఒక వీడియో పెట్టమనండి, వెంటనే మానిటైజేషన్ అయిపోద్ది. ఎవరు మాట్లాడి పచ్చలు కొంటాడు. ఇప్పుడు నా పచ్చలు ఎవరు కొంటలేదు, ఇప్పుడు కొంచెం ఆర్డర్ కూడా లేదు నాకు. ఓకేనా? ఏంటంటే ఇలా ఉందన్నమాట. బయట సమాజం కూడా చూసే వాళ్ళు కూడాను ఏంటంటే క్రోమ్ లో చూస్తుంది సరిపోతుంది, అలాగే క్రోమ్ దాకా వెళ్ళి సెట్ చేయలేకపోతున్నారు అనుకుంటా. లేదా ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మొదలెట్టేశారంట. ఈ అమ్మాయి తిట్లకి ఇంకొకటి ఎవరన్నా అయితే వెళ్ళి కేసు పెట్టేస్తాడు.
ఖచ్చితంగా పెట్టేస్తాడు. వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ కాబట్టి పోన్లేండి వదిలేయండి వాళ్ళే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అన్నట్టు వీళ్ళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాది ఇనిషియల్ స్టేజ్లో ఉంది. నాకు ఇప్పుడు ఒక్క ఆర్డర్ కూడా నాకు రాలేదు. నాకేంటంటే ఆ ఆర్డర్ పడితే ఆ కస్టమర్ నేను ఎంతలాగా డీల్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు అదొకటే ఆధారం. ఒక 20 మంది కొన్నా, 40 మంది కొన్నా, 100 మంది కొన్నా, 1000 మంది కొన్నా ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు మన దగ్గర కొనడానికి వచ్చారు అంటే మన దగ్గర వాళ్ళు ఏదో చూసే మన దగ్గరికి వచ్చారు, లేదంటే మనకు సపోర్ట్ చేద్దామని వచ్చి అలాంటి వాళ్ళని మనం ఈ విధంగా తిట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి 20 సెకండ్లు కూడా వీడియోలో కనబడలేదు. అందరికి సారీ అని చెప్పి ఒక నిద్ర మొహంతో పెట్టి వీడియో చేసేసింది. అలా కుదరదు. ఒక లాంగ్ ఫార్మేట్ వీడియోలో, ఒక 6-7 నిమిషాల వీడియోలో మంచి క్లారిఫికేషన్ ఇచ్చి ఎందుకు తిట్టాల్సి వచ్చింది, అసలు నేను ఎందుకు తిట్టాను, అవసరం లేనా అన్నారా ఏంటి అనేది డీటెయిల్గా చెప్పమనండి. ఈ వీడియోని సుమీ టాక్స్కి వాళ్ళ అక్క చెల్లి పత్తి చెల్లి ఉంది కదా రమ్య కంచర్ల, ఆ అమ్మాయికి ఎలాగే షేర్ చేయండి. ఈ అమ్మాయి ఎలాగో కెమెరా ముందుకు వచ్చేసి ఇంకా చెప్పేసి ఇంకా మా చెల్లి వచ్చేసి చెప్పేసింది, ఇంకా నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడతాను. వాళ్ళ పెద్దకి ఏదైతే ఉందో సుమీ టాక్స్ ఆ అమ్మాయి తప్పించుకుంది, నాకు సంబంధం లేదని. ఈ అమ్మాయి కూడా పెద్ద పత్తిత్యం కాదు, లేకపోతే ఆల్రెడీ ఒకరితో లేచిపోయి వెళ్ళిపోయి దెబ్బలాట్లో ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఇలా ప్రతి ఆదివారం తెచ్చుకెళ్ళేవాళ్ళు. మొన్న ఉగాది రాగానే మంచిగా బొట్లు ఎట్టేసి ఉగాది పత్రం చేసి పిచ్చి బిజినెస్ కోసం అలా ఉంది మొత్తం. ఏంటో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఈ హీరోకి లైక్ చేసి షేర్ చేయండి.